సత్యవల్లికి అమ్మవారి బోనం ఎత్తుకునే అర్హత లేదు. ఉన్న కోడల్ని కాదని పెద్దింటి కోడలు కాని సత్యవల్లితో అమ్మవారికి బోనం ఎలా పెట్టించమంటారు? కఠినమైన ఈ పరీక్షల్లో నెగ్గితేనే పెద్దింటి కోడలి స్థానం వస్తుంది. వల్లి, వల్లి, ఏంటి పెనిమిటి? భయంగా ఉందా? లేదు పెనిమిటి. పెద్దింటి నుంచి తొలి బోనం ఎత్తేది నువ్వే కావాలి వల్లి. ఏంటి వల్లి, నీ వల్ల కాదా? నీ సపోర్ట్ ఉంటే ఎందుకు కాదు పెనిమిటి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు చేయగలవు. నీ సంగతి నాకు తెలుసు. పద, పొలానికి వెళ్దాం. పొలానికా? ఏం వల్లి, రావా? రావాలనే ఉంది. మరి రా. సమయం 3 రోజులే ఉంది పెనిమిటి. ఈలోపు మారాల్సిన మనసులు మారాలి కదా, వాటిని గెలుచుకోవాలి కదా. నువ్వు ఆ దారిలో వెళ్ళాలనుకుంటే నువ్వెంత కష్టపడ్డా ఆ మనుషులు మారరు వల్లి. నీకు ఇబ్బందులు సృష్టిస్తారే గాని నిన్ను అర్థం చేసుకోరు. అవుననుకో, కానీ నాకు వేరే దారి లేదుగా. పెద్దమ్మగారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. నీకండగా నేనుంటాను వల్లి. నిన్ను ఓడనివ్వను. అవసరమైతే నీకు అన్యాయంగా ఎదురొచ్చేది ఎవరైనా సరే వాళ్ళని ఎదిరిస్తాను. ఇది చాలు పెనిమిటి. ఈ మాట మీరంటుంటే నేనిప్పుడే ఇక్కడే గెలిచినంత ఆనందంగా ఉంది. ఈ ఆనందం నీకెప్పుడూ ఉంటుంది వల్లి. నీకు తోడు నీడ నేను ఉన్నాను. పొలంలో నన్ను గెలిపించిన నిన్ను ఈ ఇంట్లో నేను గెలిపిస్తాను. ముద్దొస్తున్నావు పెనిమిటి. మరెందుకు ఆలస్యం? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, ఆయన వెన్నెలే అది నీ అల్లరేనా. ఓ చెట్టు నీడనైనా లేనే పైన పూలవానా. ఏంటి? ఏం లేదు. ఏంటి? పొలానికి వెళ్లాల్సిందేనా? నాట్లేస్తున్నారు వల్లి. నాకు కుడిక నదురుతుంది. మంచిదంట కదా. ఆడే మక్కు అంటే ఏంటి? తమిళంలో ముద్దుగా పిలుచుకునేదిలే. కుడికన్ను మగవారికి మంచిది, ఆడవారికి కాదు. ఓ అవును కదూ. ఆమా, అందుకే అడుగుతున్నాను. మీరిప్పుడు పొలానికి వెళ్లాల్సిందేనా? వెళ్ళాలిగా బంగారం. పోనీ అలా వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తాను.
తొందరగా వచ్చేయండి. వస్తాను. అక్క అక్క ఏంటి చెల్లి? అచ్చుడు భోజనానికి వచ్చేయాలి. ఏం వండుతావు? అమ్, మీకేం కావాలంటే అది. గుత్తొంకాయ కూర్చే. నువ్వు బాగా వండుతావు కదా, తింటాను. అలాగే పెనిమిటి. వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏయ్ ఏంటే నీ జాగ్రత్తలతోటి సమయం అంతా ఇక్కడ అయిపోయేటట్టుంది. మా అన్నయ్యని పొలానికి వెళ్ళనివ్వవా? నేనేం పట్టుకుని కూర్చోలేదమ్మా. మరి వదులు. అనయ్య నువ్వు వెళ్ళరా. వల్లి జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఏమై చేసావే? మా అన్నయ్య నిన్ను వదిలి అసలు ఉండలేకపోతున్నాడు. నేనేం చేయలేదు. నేనేం అనలే. ఆ కిటికేంటో చెప్పవే బాబు. మా శుద్ధపప్పు కాడి దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తాను. అది నేర్పితే వచ్చేది కాదమ్మా, స్వతహాగా రావాలి. స్వతహాగా ఆ గోడ కొట్టిన సున్నానికి ఎప్పుడొస్తుంది? వచ్చినప్పుడే వస్తుందిలే గాని రా, తోటకెళ్ళి కూరగాయలు తెద్దాం. కూరగాయలు దేనికి? ఇంట్లో ఉన్నాయిగా. మీ అన్నయ్య గుత్తు వంకాయ కూర చేయమన్నారు. తాజాగా చెట్టువి కోసుకొని తెస్తే కూర రుచిగా ఉంటుంది కదా, అందుకే. ఉయ్యమ్మో, మాకేమో ఫ్రిడ్జ్లో మురుగబెట్టినవి, మీ ఆయనకేమో తాజావా మురుగా. అయ్యో, అది నాడేలోగే. కాపీ కొట్టకు పద. వస్తాలేవే. రోజు రోజుకి నీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. సరే పద. ఆ సర్లే పద. అక్క, నీ కొడుకుని దాని మాయలో కొట్టుకునేలా చిత్తుగా పడేసింది. పడేస్తుంది. బాగా కలిసిపోయారక్క. కలుస్తారు. గుత్తి వంకాయ కూరంట. చేస్తుంది. మరి మనమేం చేద్దాం? పోడ మీదకి ఎక్కిద్దాం. పచ్చల్లి. వల్లి 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 అక్క, పెదబాబు మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఇప్పుడేగా వెళ్ళాడు. దాన్ని వదిలి ఉండలేకపోతున్నాడేమో. కొంపదీసి దాన్ని పొలానికి తీసుకెళ్ళడానికి వచ్చాడేమో. తెలుసుకుందామా? అది ఇక్కడ ఉంటేనే మనం అనుకున్నది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని పెదబాబు వల్లిని పొలానికి తీసుకెళ్ళకూడదు. పదక్క. వల్లి ఏం కావాలి పెదబాబు? వల్లి నిన్ను మీ అమ్మన్రా, శత్రువుని కాదు. నీకేదో మేము అన్యాయం చేసినట్టు మొహం అలా పెట్టుకో. వల్లి ఇంట్లో లేదు. ఏం కావాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళింది? మాకేమైనా చెప్పి వెళ్తుందా ఏంటి? ఇంట్లో అయితే లేదు. అయినా ఏంటి పెద్దబాబు, అన్నీ వల్లికి చెప్తావా? మాకేం చెప్పవా? అలా ఏం లేదు పిన్ని. ఈరోజు పొలంలో నాట్లు నాటుతున్నారు. ఈ రాత్రి నుంచే పొలానికి కాపలా కూడా మొదలు పెట్టాలి. అడవి జంతువులు రాకుండా టపాసులు పేల్చాలి కదా. అవి ఇంట్లో ఉన్నాయో లేదో తెలుసుకుందామని. ఉన్నాయి పెదబాబు. నిన్ననే పెరటి గదిలో చూశాను. ఉన్నాయా? సరే తీసుకెళ్తానులే. నువ్వెందుకు తీసుకెళ్ళడం? రంగాని పంపు, ఇచ్చి పంపిస్తాడు. పర్లేదులే అమ్మా, నేను పొలానికే కదా వెళ్తున్నాను. నడిచి అంత దూరం ఆ బరువును మోసుకొని ఏ వెళ్తావులే. ఉన్న బండిని రాత్రి డాక్టర్కి ఇచ్చి పంపించావు. ముందు నువ్వు బండి తెచ్చుకో, ఆ తర్వాత రంగాని పంపు. నేను ఈలోపు వాటిని తీసి వాడికిచ్చి పంపిస్తాను. సరే అమ్మా. అక్క, మన చేతికి మట్టి అంటకుండా అది మట్టిలో కలిసిపోయే ఉపాయం పెద్దబాబే చెప్పెళ్ళాడు కదూ. అవును చెల్లి, అది తెచ్చే వంకాయ దాని పాలిటం రుచివ్వాలి. ఆ పని చూద్దాం పద. ఈ టపాసులు ఎక్కడున్నాయక్క? ఇక్కడెక్కడ ఉండాలి చెల్లి.
నువ్వు పక్క జరుగు. అక్క ఇక్కడున్నాయి. పద. పద పద. అక్క నువ్వు వెళ్ళి వంకాయలు, కత్తి, గమ్ము, ఒక స్పూను తీసుకొని ఇంటి వెనక్కిరా. అక్కడ చేద్దామా చెల్లి? మరి నట్టింట్లో అందరూ చూసేటి చేద్దాం అక్క, దొరికిపోము. సరే సరే నువ్వు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. అమ్మ బాబాయ్, టపాసులు పెళ్లిపోయి చెల్లికి ఏమైనా అయిందా ఏంటి? దాన్నేదో చేద్దామని ఇది పోయిందా ఏంటి? చెల్లి చెల్లి. చెల్లి ఏంటా సౌండ్? నీకేం కాలేదుగా? నాకేమవుతుందక్క, సీసా పగలగొట్టాను. సీసానా? ఎందుకు? టపాసుల పొడిలో కలపడానికి. ఎందుకు? ఎందుకేంటక్క? పేలుడితో పాటు ఈ గాజు ముక్కలు ఎగిరి వల్లి శరీరాన్ని ఛిద్రం చేయటానికి. అమ్మో, ఇవన్నీ నీకెలా తెలుసు చెల్లి? సీమలో పుట్టిందని నాకొకరు చెప్పాలా అక్క? చిన్నప్పుడు మా నాన్న ఇంట్లో బాంబులు చేస్తుంటే చూసేదాన్ని. చూసి పట్టేసేలే. ఆ? అక్క ఆ, ఆ. అవకేం చాలు, ముందా టపాసులు విప్పి ఆ ముందు పొడి కిందై ఈ గాస్ పెంకులో కలపాలి. అలాగే. మ్. ఈసారి నీ చావు ఖాయమే వల్లి. నా కొడుకు జీవితం నాశనం అవటానికి కారణం నువ్వేనే. అత్తయ్య గారి దగ్గర వాడిని ఇరికించి వాడి చదువును భవిష్యత్తును పోగొట్టి ఊర్లు పట్టుకొని తిరిగేలా చేసావు కదే. నిన్ను బ్రతకనివ్వనే. ఈరోజు నీ శవాన్ని చూస్తాను. ఏమా, ఎలా అయితేనే తాజా కూరగాయలు పట్టేశావు. ఇక మీ ఆయనకి నచ్చేలా చేసాయి. నీకు పెడతానులే టిప్పు, ఏడవకు. నేనెందుకు ఏడుస్తానే? నవ్వుతూనే లాక్కొని తినను. చూస్తుంటే పచ్చి వంకాయలనే లాక్కొని తినేలా ఉన్నావు. వండే వరకు ఆగే తల్లి. ఆగుతాను వల్లి, ముందు వండుదు పద. చెల్లి అయిపోయింది. ఇది కూడా అయిపోయిందక్క. ఒక్క నిమిషం ఉండు. స్పూన్ ఇవ్వు. ఇదిగో. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. చెల్లి త్వరగా కానివ్వు. అక్క దీన్ని బాగా కలుపు. ఆ వంకాయలు ఇటివ్వు. ఇదిగో. ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. అక్క ఎలా ఉంది నా ఐడియా? చాలా బాగుంది కానీ చెల్లి, దానికి ఒక్కదానికే కరెక్ట్గా అవుతుందంటావా? వండేది అదే కదక్క.
మనం చేయాల్సిందల్లా అది వండడానికి సిద్ధం చేసుకున్న వంకాయల్లో వీటిని కలపడమే. ఆ తర్వాత అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది. అవ్వాలి చెల్లి. తొలి బోనం ఎత్తుతానని మన దగ్గర సవాల్ చేసిన అది బతికి ఉండకూడదు. ఉండదక్క, పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఉండు చెల్లి, ఎవరికి అనుమానం రాకూడదు. పద పద. రా. వదినమ్మా, నువ్వు మసాలా రెడీ చేసే విధానం చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందే. రకరకాల వంటలు రుచికరంగా వండిస్తున్నావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? సమయం దొరికినప్పుడే. అంత సమయం నీకెప్పుడు చిక్కిందే? కాలేజ్ నుంచి రాగానే సాయంత్రం ఖాళీ దొరుకుతుంది కదా, అప్పుడు. ఏంటి అప్పుడా? మ్మ్. నువ్వు కూడా కలలు కంటూ పక్కింటి పిట్టగూడ వైపు చూడకుండా ఉండుంటే నీకు ఈ పాటికి ఇవన్నీ వచ్చిండేవి. ఏ వల్లి, ఛాన్స్ దొరికింది కదా అని నన్ను పల్టీలు కొట్టించాలని చూడకు. నేనెందుకు చూస్తానమ్మా? రాబోయే రోజుల్లో నీ వంటల వీరత్వాన్ని చూసి బెదిరిపోయేది మా అన్నయ్య కదా. అయ్యో, అంత మాటనకే. నా బుజ్జి వదినవి కదా, పక్క పక్కనే ఉండి పెరిగావు, పక్కనే ఉంటున్నావు. నీకు వచ్చినవన్నీ నాకు నేర్పవే. నేను చేసుకుంటాను. ప్రేమలోనే కాదు, వంటలోనూ నా కుంకుమని నన్ను చూసి మురిసిపోవాలి. బెదిరిపోకూడదే. ఏమంటావు? నన్నేమననిస్తావు నువ్వు? సరే కానీ నేర్పిస్తానులే. థ్యాంక్ యూ వల్లి. చెప్పు చెప్పు, ఏం చేయాలి? ఓ, ఇప్పటి నుంచేనా? ఈ కూర నుంచి చెప్పు, ఏం చేయాలి? చెప్తా. ముందు నేను చేసేది చూడు. ముందులో వంకాయల్ని కోసి పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో మనం తయారు చేసుకున్న మసాలాని ఈ వంకాయలన్నింటికి దట్టంగా పట్టించాలి. ఓకే ఓకే. ఓ ఓకే. ఏంటక్క, త్రిపుర దాని వంటల్లో భాగం అవుతుంది. త్రిపుర అక్కడ ఉంటే మన ప్లాన్ వర్కౌట్ కాదు కదా. నీ కూతురు అక్కడి నుంచి పంపించడం ఎలా? అదే ఆలోచిస్తున్నాను చెల్లి. ఏయ్, వంకాయలకి మసాలా పెట్టడం అయిపోయింది. ఇక స్టవ్ వెలిగిస్తే స్టార్ట్ చేయొచ్చు. నేను వెలిగిస్తా. హలో, వండటానికి ఇంకా సమయం ఉంది. వంకాయలకు మసాలా బాగా పట్టించాలి, అప్పుడేవి రుచిగా ఉంటాయి. కాబట్టి స్టవ్ వెలిగించడానికి కాసేపు ఆగాలి. సరే అయితే ఈలోపు కాఫీ పెట్టడం నేర్పించు. నా కుంకుమ బండికి తీసుకెళ్ళిస్తా. ఆహా, అమ్మాయి గారు మంచి ఊపు మీద ఉన్నారు. చూస్తుంటే ఈ రోజే వంటలన్నీ నేర్చుకుని కాబోయే భర్త మీద ప్రయోగించేలా కనబడుతున్నావే. ఏదో నీ దయ. నేర్పించవే తల్లి. నా బరిని దగ్గర మార్కులు కొట్టేస్తాను. సరే 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 అయితే ఆ గిన్నెందుకో. విన్నావా చెల్లి? నా కొడుక్కి కాఫీ పెట్టి తీసుకెళ్తుందట. దీన్ని అక్క ఆగు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మన ఇంటి పిల్లకి ఏమీ కాకుండా పరాయి పిల్లని పరలోకం పంపించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చినట్టున్నాడు. వాడుకుందాం. ఆవేశపడకుండా ఉండు. అర్థమైంది. కాసే పోర్చుకుంటే ఫలితం దక్కేది మనకే కదా. కరెక్ట్. ఇప్పుడు అర్థం చేసుకున్నావు అక్క.